Hello aspirants, this is Nitin. Welcome to Takshashila Teachers Academy. So మీ అందరికీ తెలిసిందే మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ జూన్ 15th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో నియర్లీ 2 months టైం ఉంది. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అయితే మనకి ఏ ఎగ్జామ్ ఉన్నా సరే మనకేంటంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం ఇప్పుడు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూద్దాం. టెట్ పేపర్స్ ఎలా ఉన్నాయి 15లోని 25లో జరిగింది, 24లో జరిగింది అండ్ ఈ రెండు కాకుండా ప్రీవియస్వి కూడా అంటే మొత్తం టోటల్గా 4 టెట్ పేపర్స్ని మనం అనాలిసిస్ చేద్దాం. సో దట్ మీకు క్వశ్చనింగ్ ఎలా ఉంది, ఏ మోడల్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ 4 వీడియోస్ చేసుకుందాం. 4 వీడియోస్లో ఈచ్ వీడియోలో మనం ఒక్కొక్క పేపర్ని అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ 2025లో జనవరిలో జరిగిన టెట్ ఉంది కదా, సో ఆ టెట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఏమేమి వచ్చాయి క్వశ్చన్స్ ఇవి చూద్దాం. ఓన్లీ గ్రామర్ పార్ట్ డిస్కస్ చేస్తాను. సో చూద్దాం. అండ్ ఫస్ట్ చూడండి, మనకు ఫస్ట్ ప్యాసేజ్ తోటి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం 4 పేపర్స్ చేస్తామని చెప్పాను కదా, ఈ ప్యాసేజెస్ అన్నీ కూడా సపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఈ ప్యాసేజ్ అసలు ఎలా చదవాలి, త్వరగా ఫినిష్ చేయాలంటే అంటే క్వశ్చన్స్కి తగ్గట్టు ఎలా చదవాలి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ 4 టెట్ పేపర్కి సంబంధించి మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేస్తాను. సో ఇందులో మనము స్కిప్ చేస్తున్నాను, డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సి క్వశ్చన్ నెంబర్ 66. ఒకసారి చూద్దాం క్వశ్చన్. ద కార్పొరేషన్ విల్ బిల్డ్ ఎ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ. చూస్ ద అప్రోప్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి అప్రోప్రియేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని అడిగాడు. ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ద కార్పొరేషన్ విల్ బిల్డ్ ఎ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ. అక్రాస్ ద రివర్ మూసీ ఒక కార్పొరేషన్ ఏం చేసింది, ఒక న్యూ బ్రిడ్జ్ని బిల్డ్ చేస్తుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎ న్యూ బ్రిడ్జ్ ఎలాంగ్ విత్ ద రివర్ అన్నాడు. ఎలాంగ్ విత్ ద రివర్ అనేది తప్పు, ఎందుకు అక్రాస్ ద రివర్ అని చెప్పాలి కదా. సో ఇది ఆటోమేటిక్గా తప్పు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఎ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్ మూసీ వాస్ బిల్ట్ బై ద కార్పొరేషన్. ఇక్కడ చూడండి, విల్ బిల్డ్ అని ఇచ్చింది కదా. సో మన ఫ్యూచర్లో ఉంటే ఫ్యూచర్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్లో రాయాలి. విల్ ఏమవుతుంది, విల్ బీ అవుతుంది. సో విల్ బీ కోసం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది, వాస్ బిల్ట్ ఉంది. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. అండ్ ఇక్కడ చూడండి, విల్ బిల్ట్ అని ఉంది కానీ విల్ బీ బిల్ట్ అని ఉండాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూడండి, రివర్ మూసీ విల్ బీ బిల్ట్ బై ద కార్పొరేషన్. సో ద 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. మీకు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఇది యాక్టివైజ్ పాసేజ్ ఇలా ఏం అడగట్లేదండి. ఇప్పుడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు అంతే. దానికి తగ్గట్టు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ యాక్టివైజ్ పాసేజ్ ఏది ఇచ్చిందని చూసుకుంటూ మనము చేంజ్ చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సి ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ఏమన్నాడు, దట్ కంటైన్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో ఒకసారి చూడమన్నాడు, చూద్దాం. హీ డిడెంట్, ఓకే రైటే, కరెక్టే ఉంది. నో వర్బ్ ఇచ్చాడు, ఓకే రైటే ఉంది. నథింగ్ అబౌట్ ద ఈవెంట్. హీ డిడెంట్ నో నథింగ్ అబౌట్ ద ఈవెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, హీ డిడెంట్ నో, ఇక్కడనే తెలీదు అని చెప్తున్నాడు, మళ్ళీ నథింగ్ అని ఉండొచ్చా? సో ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నెగిటివ్ రాదు. సో ఆప్షన్ సిలో మనకి ఎర్రర్ ఉంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ ఈజ్ నౌ లుకింగ్ డాష్ జాబ్. లుకింగ్ డాష్ జాబ్. మీకు ఇది చాలా ఈజీ క్వశ్చన్. లుకింగ్ ఫర్ ద జాబ్. లుకింగ్ ఫర్ అంటే ఏంటి, వెతకడం. సో తను షీ ఈజ్ నౌ లుకింగ్ ఫర్ ద జాబ్, తను జాబ్ కోసం వెతుకుతూ ఉంది అన్నట్టు. లుకింగ్ ఆఫ్టర్ అంటే ఏంటి, సంరక్షించడం. మనం ఒకవేళ కేర్ తీసుకుంటాం కదా అవి. సో లుకింగ్ ఇంటూ అంటే మనం ఏదైనా పరిశీలించడం, ఏదైనా ఇన్డెప్త్గా చూస్తున్నప్పుడు లుకింగ్ ఇంటూ అని యూజ్ చేస్తాం. ఇక్కడ జాబ్ కోసం తను ఏం చేస్తుంది, వెతుకుతాం కదా. సో లుకింగ్ ఫర్ ద జాబ్ అనాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రితేష్ సేడ్ టు మీ వేర్ విల్ యూ గో టుమారో. ఇక్కడ చూడండి ఏమన్నాడు, రితేష్ సేడ్ టు మీ వేర్ విల్ యూ గో టుమారో. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫై అప్రోప్రియేట్ రిపోర్టెడ్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. సో దీనికి అప్రోప్రియేట్గా ఏ రిపోర్టెడ్ ఫామ్ వస్తుందో ఒకసారి చూద్దాం అన్నాడు. ఇక్కడ చూడండి, మీరు చూస్తేనే వేర్ తోటి స్టార్ట్ అయింది కదా. సో ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ రాగానే మనము ఈ సేడ్ టు అనేది ఏమవుద్ది, ఆటోమేటిక్గా క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ ఏం చేస్తాం, మనం అడుగుతాం కాబట్టి ఆస్క్డ్ అయిపోవాలి. సో చూద్దాం, ఆస్క్డ్. ఓకే, అన్నిట్లలో ఆస్క్డే ఉంది. ఓకే, రితేష్ ఆస్క్డ్ మీ, నన్ను అడిగాడు. ఎవరిని అడిగాడు, నన్ను. సో మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం క్వశ్చన్ తోటే స్టార్ట్ చేయాలి. ఈ పార్ట్ రాసేటప్పుడు మళ్ళీ క్వశ్చన్ తోటే స్టార్ట్ చేయాలి. ఇక్కడికి అన్నిటికీ రితేష్ ఆస్క్డ్ మీ కరెక్టే ఉంది. వేర్ అన్నిట్లో కరెక్టే రాశాడు. వేర్
వేర్ ఇక్కడ విల్ యూ గో టుమారో, దీన్ని మనం ఆన్సర్స్ టైప్లో రాయాలి కాబట్టి నేను ఎప్పుడు వెళ్తాను అని అడుగుతుంది కాబట్టి ఇక్కడ నేను అంటే ఎవరు ఐ. సో ఐ, ఈ విల్ ఏమవుద్ది రిపోర్టెడ్ ఫామ్లో వుడ్. సో ఎక్కడ ఉంది వుడ్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 ప్లేసెస్లో వుడ్ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది తీసేస్తాం. వేర్ ఐ వుడ్ గో. నెక్స్ట్ చూడండి టుమారో, టుమారో ఏమైపోద్ది ఆటోమేటిక్గా ద నెక్స్ట్ డే. టుమారో ఏమైపోద్ది ద నెక్స్ట్ డే. ఇగో ఇక్కడ రాంగ్ ఉంది, రెండిట్లలో కరెక్ట్ ఉంది. మరి దీంట్లో ఇక్కడ మిస్టేక్ ఉంది చూద్దాం. రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వుడ్. ఇక్కడ చూడండి ఇక్కడ వుడ్ తర్వాత మనకి ఏముండాలి వర్బ్ 1 ఉండాలి. ఇక్కడ వర్బ్ 1 ఉంది, ఇక్కడ వర్బ్ 3 ఉంది. సో ఇది రా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రితేష్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వుడ్ గో టు ద నెక్స్ట్ డే. గో ద నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తాను అని అడుగుతున్నాడు. సో మనకి కంపల్సరీగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత చాలా బెస్ట్. నెక్స్ట్ చూద్దాం. ద కింగ్ వాస్ ఫోర్స్డ్ టు డాష్ ఎ న్యూ. ద కింగ్ వాస్ ఫోర్స్డ్ టు డాష్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్. కింగ్ వాస్ ఫోర్స్ చేసినట్టు దేనికి టు ఏంటి ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం. మనం అంటే కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడానికి కింగ్ని ఫోర్స్ చేసారట. అంటే ప్రజలు అక్కడ ఆ కింగ్ని ఫోర్స్ చేసిరు. అడాప్ట్ అంటే ఏంటి ఒక రకంగా దత్తత తీసుకోవడం, కానీ ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం, దాన్ని తీసుకోవడం. న్యూ కాన్స్టిట్యూషన్ తీసుకోమని కింగ్ని ఫోర్స్ చేసిరు అని చెప్తున్నాడు. సో మీకు అడాప్ట్ అనే వర్డ్ తెలుసుంటే ఇవన్నీ కరెక్ట్ కాదు అని మీకు తెలుసుంటుంది. స్పెల్లింగ్ ADOPT అడాప్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వికాస్ హ్యాస్ ఏ ప్రొపెన్సిటీ ఫర్ గెట్టింగ్ ఇన్ టు ద డెప్త్. ఏమన్నాడు? వికాస్ హ్యాస్ ఏ ప్రొపెన్సిటీ ఫర్ గెట్టింగ్ ఇన్ టు ద డెప్త్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రొపెన్సిటీ. ప్రొపెన్సిటీ అంటే మీనింగ్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ప్రొపెన్సిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక దాని వైపుగా వెళ్ళడం, అంటే దాని సైడ్ ఉండడం, దాని వైపు వెళ్ళే ప్రవృత్తి అంటాం కదా. సో అతను డెప్త్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు అంటున్నాడు. సో ఇక్కడ చూద్దాం. ఆప్టిట్యూడ్, అవర్షన్, టెండెన్సీ, ఇన్అప్టెన్స్. ఏమేమి ఇచ్చాడు? యాప్టిట్యూడ్ అంటే ఆసక్తి, అతనికి ఆసక్తి ఉంది కాదు కదా. అవర్షన్ అంటే భేదం, డిఫరెన్షియేటింగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టెండెన్సీ అన్నా కూడా ప్రొపెన్సిటీ అన్నా కూడా ఏదైనా ఒక దాని వైపు వెళ్ళే ప్రవృత్తి అన్నట్టు. అంటే మనం దాని వైపు ఆకర్షితులం అవుతున్నాము, అంటే ఆ వైపుగా వెళ్తున్నామన్న మీనింగ్లో యూజ్ చేస్తారు ప్రొపెన్సిటీ, టెండెన్సీ. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ చూద్దాం. A person who can use the right and left hands. A person who can use the right and left hands equally known as. సో ఇదే టైప్ క్వశ్చన్స్ మనకు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండింటిని ఈక్వల్గా యూజ్ చేసే వాళ్ళని ఏమంటారు అని అడుగుతుండ్రు. సో ఇవి 1 word సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్. మీకు ఇవి ఐడియా ఉండాలి ముందే. అయితే ఇలాంటి వాళ్ళని ఏమంటారు? అంబిడెక్స్ట్రస్ అంటారు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు ఒకే రకంగా యూజ్ చేయగలిగే వాళ్ళని ఏమంటారు? అంబిడెక్స్ట్రస్ అంటారు. మనకు మహాభారతంలో అర్జున ఉంటాడు కదా. సో అతను ఒక అంబిడెక్స్ట్రస్. ఇలాంటి 1 word సబ్స్టిట్యూషన్స్ అనేటివి మనం చాలా చదువుకోవాలి. అయితే మనకు 10th క్లాస్లో ఉన్నాయి, కానీ అవి సరిపోవు. ఇంకా ఎక్కువ చదువుకుంటే అంత బెటర్. సో ట్రై చేద్దాం. మీకు అంబివర్ట్ అంటే ఐడియా ఉందా? అంబివర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ అంటారు కదా. అంబివర్ట్ అలానే ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ ఇద్దరిని కలిపి ఉంటే అతను అంబివర్ట్ అన్నట్టు. అంటే ఒక టైంలో ఎక్స్ట్రోవర్ట్గా ఉంటాడు, ఒక టైంలో ఇంట్రోవర్ట్గా ఉంటాడు, వాళ్ళను అంబివర్ట్ అంటారు. అండ్ అంబిషియస్ అంటే ఏదైనా ఒక లక్ష్యం ఎప్పుడు ఫోకస్డ్గా ఉండే వాళ్ళని ఏమంటారు? అంబిషియస్ అంటారు. డ్యూయల్ హ్యాండర్ అని అన్నారు. అయితే మనకి ఇక్కడ అందరూ 2 హ్యాండ్స్ని యూజ్ చేస్తుండ్రు కదా అని చెప్పి డ్యూయల్ హ్యాండర్ అనుకుంటారు. అలా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అంబిడెక్స్ట్రస్. 2 హ్యాండ్స్ని ఒకే రకంగా యూజ్ చేసే వాళ్ళను అంబిడెక్స్ట్రస్ అంటారు. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. యాక్షన్ మూవీస్ ఆర్ ఎ డైమ్ ఎ డజన్ దీస్ డేస్. ఇక్కడ చూడండి ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో కంపల్సరీ మనకి ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి? కంపల్సరీ ఒక యాక్టివేస్ ప్యాసేజ్ ఒకటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఒకటి, సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద ఒకటి. ఇప్పుడు చూడండి ఒకటి ఇంతకుముందు మనకు 1 word సబ్స్టిట్యూషన్ ఇచ్చాడు, అండ్ ఇప్పుడు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఏం ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు? అండ్ యాక్షన్ మూవీస్ ఆర్ ఎ డైమ్ ఎ డజన్ దీస్ డేస్. ఇక్కడ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఎ డైమ్ ఎ డజన్ ఈస్ అని క్వశ్చన్. మరి దీని మీనింగ్ ఏంటి అన్నాడు. నార్మల్గా చూడండి, అంటే ఒకవేళ మీకు ఎప్పుడన్నా సరే ఇడియమ్స్ సరిగా అర్థం కాకపోయినా ఏదైనా కొత్తది వచ్చినా కూడా
మీరు సెంటెన్స్ని అర్థం చేసుకోగలిగితే కొద్ది అయినా ఆన్సర్ చేయగలుగుతారు. కరెక్ట్ సెంటెన్స్ చూడండి. యాక్షన్ మూవీస్ అనేటి ఏంటి, ఏ డైమ్ ఏ డజన్ దీస్ డేస్. ఈ రోజుల్లో యాక్షన్ మూవీస్ ఏ డైమ్ ఏ డజన్ అన్నాడు. ఈ రోజుల్లో యాక్షన్ మూవీస్ ఏంటి, జనరల్గా యాక్షన్ మూవీస్ ఉన్నాయి, అదే కదా. సో కామన్గా ఉన్నాయి కాబట్టి ఇలా అంటే మీరు గెస్ చేయగలరు. లేదు మీరు చదువుకుంటే చాలా హ్యాపీ, ఎక్కువ ఇడియమ్స్ చదివితే ఇంకా ఎక్కువ మీకు ఇంగ్లీష్లో యూసేజెస్లో కూడా ఇలాంటి ఇడియమ్స్ యూజ్ చేస్తే మీ ప్రొఫిషియన్స్ అనేది చాలా చాలా పెరుగుద్ది. ఇడియమ్స్ చాలా బాగుంటాయి, ఇడియమ్స్ యూజ్ చేయాలి. మీరు ఒకవేళ చదువుకోకపోయినా, ఒకవేళ ఏదైనా సరే ఇడియం కానీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ ఎక్కువ చదువుకోకపోయినా కొంచెంలో కొంచెం మీరు గెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, యాక్షన్ మూవీస్ ఆర్ ఎ డైమ్ ఏ డజన్ దీస్ డేస్. ఈ రోజుల్లో అవి ఒక డైమ్ ఏ డజన్ లాగా ఉన్నాయని అంటుండు. సో డైమ్ ఏ డజన్ అంటే ఇక్కడ చూడండి, రేరా, యూనికా, యూజువలా, కామన్. నార్మల్గా యాక్షన్ మూవీస్ అనేవి ఇప్పుడు కామన్ కదా. సో కొంచెం మీరు గెస్ చేయడానికి ఉంటుంది. ఏంటంటే అప్పుడు దాని మీనింగ్ మీరు కరెక్ట్ చూసుకోగలిగితే కొంచెం గెస్ చేయొచ్చు. అంటే కంపల్సరీ అని కాదు కానీ కొంతవరకు మీరు గెస్ చేయొచ్చు. మీరు మీ ప్రాబిలిటీని పెంచుకోవచ్చు. అరే కొన్ని అయితే అసలే కావు అన్న థాట్తో మీ ప్రాబిలిటీని పెంచుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏంటి, కామన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇవి కంపల్సరీ వస్తాయి. చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఏ వర్డ్ అయితే ఇన్కరెక్ట్గా స్పెల్డ్ అయి ఉందో అని అడిగాడు. చూడండి, ఎంబారస్మెంట్. దీని కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటిది, EMBARR ఉండాలి. ఏముండాలి, RRASSAMENT, ఎంబారస్మెంట్. ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి చూసుకోండి. అకామిడేషన్, ACCOMMODATION, INTELLIGENT, ఇంటెలిజెంట్ కరెక్టే ఉంది. అక్విటెన్స్ కూడా కరెక్టే ఉంది. సో ఇక్కడ ఎంబారస్మెంట్ ఇది ఒకటే తప్పు ఉంది. సో చూడండి, EMBARRASSME అంటే ఓకేనా. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. షీ వర్క్డ్ హార్డ్ అండ్ డాష్ ఆల్ హర్ అబ్స్టాకిల్స్ త్రూ హర్ విల్ పవర్. ఏమన్నాడు, షీ వర్క్డ్ హార్డ్, తను చాలా కష్టపడి పనిచేసిందంట. అండ్ డాష్ ఆల్ హర్ అబ్స్టాకిల్స్ త్రూ హర్ విల్ పవర్, ఆమె విల్ పవర్ తోటి ఆమె అబ్స్టాకిల్స్ అన్నిటిని అంటే తన ప్రతికూలతలను అన్నిటిని కూడా, తనకు అబ్స్టాకిల్స్ ఉంటే ఎదురైతాయి కదా, ఆ అబ్స్టాకిల్స్ అన్నిటిని కూడా ఏం చేసింది అంటున్నారు. చూడండి ఇక్కడ ఓవర్కమింగ్, ఓవర్కమ్స్, ఓవర్కేమ్, కమ్స్ ఓవర్, ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు ఇక్కడ కరెక్ట్ చూస్తే ఇక్కడ వర్క్డ్ అని ఇచ్చాడు కదా. సో వర్బ్ టు, ఇది సింపుల్ పాస్ట్ కదా. సో ఆటోమేటిక్గా మనకి ఇది కూడా ఏముండాలి, సింపుల్ పాస్ట్ ఉండాలి. సో దీంట్లో సింపుల్ పాస్ట్ ఇదేంటి, ఓవర్కమింగ్, ఇది సింపుల్ పాస్ట్ కాదు కదా. నెక్స్ట్ ఓవర్ కమ్స్, ఇదేంటి సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం కదా, ఎస్ యాడ్ అయింది. ఇక్కడ చూడండి, ఓవర్ కేమ్, కమ్స్ ఓవర్, ఇది కూడా కాదు, ఓవర్ కేమ్. కమ్కి ఒకసారి వర్బ్ 1 2 3 4 చెప్పండి. కమ్, కేమ్, కమ్, కమింగ్. కమ్, కేమ్, కమ్, కమింగ్. సో వర్బ్ 2 ఏంటి, ఓవర్ కేమ్. ఇక్కడ మీరు సెంటెన్స్ చూసి అదే సెంటెన్స్ ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టెన్సెస్ ఎంత బాగా వింటే టెన్సెస్ తోటి మనం సగం క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయొచ్చు. చూడండి, టెన్సెస్ సంబంధించి ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. చిల్డ్రన్ ఆర్ ఇన్నేట్ పోయట్స్. ఏమన్నాడు, చిల్డ్రన్ ఆర్ ఇన్నేట్ పోయట్స్. మీరు చాలామంది వినే ఉంటారు ఇన్నేట్ ఎబిలిటీస్ అని. అంటే మనకు స్వతహాగా వచ్చే వాటిని ఏమంటారు, ఇన్నేట్ ఎబిలిటీస్ అంటారు. కొంతమంది పిల్లలకి ఎట్లా ఉంటుంది అంటున్నారు, చిల్డ్రన్ ఆర్ ఇన్నేట్ పోయట్స్, అంటే బై బర్త్, అంటే వాళ్ళకు సహజంగానే వాళ్ళు ఒక మంచి పోయట్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఇన్నేట్. ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగాడు. ఏమేమి వచ్చాడు, అడ్వెంచరస్ అంటే అడ్వెంచర్స్ చేసే వాళ్ళ, కోయిన్సిడెంటల్గా, ఎక్సలెంట్, నేచురల్. ఏంటి ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటి, నేచురల్గా మనకు సహజంగా వచ్చే ఎబిలిటీస్ని ఇన్నేట్ ఎబిలిటీస్ అంటారు. అందరికీ సహజంగా ఏదో ఒక ఎబిలిటీ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాంట్లో ఒక స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి, వాటిని ఇన్నేట్ ఎబిలిటీస్ అంటారు. సో మనకు వొకాబులరీ నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. వొకాబులరీ మీద చాలా ఫోకస్ చేయాలి. కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ అయినా వస్తున్నాయి. ఒక్కటి దాంతో వాడు ఆగిపోవడం లేదు. ఒక 2-3 క్వశ్చన్స్ వొకాబులరీ చుట్టూ తిరుగుతున్నాయి. ఐదర్ ఇట్ ఈస్ సినోనిమ్, యాంటోనిమ్, లేదా డైరెక్ట్ మీనింగ్, ఇలా అడుగుతున్నాడు. సో మనం వొకాబులరీ మీద చాలా ఫోకస్ చేయాలి. మీరు అప్ టు 10th వరకు ఉన్న వొకాబులరీ అంతా కూడా చదువుకోగలిగితే
మీరు బెటర్ ఆన్సర్ చేస్తారు. సార్ ఇవన్నీ మాకు 10th క్లాస్ బుక్లో ఉంటాయంటే 50% అయినా కూడా కంపల్సరీ మీకు అప్ టు 10th క్లాస్ ఉన్న బుక్స్లో మాత్రం కంపల్సరీ కవర్ అవుతాయి. అట్లీస్ట్ 50%. మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఒక 2 ఆప్షన్స్ అయినా కూడా మీకు కంపల్సరీ ఈ టెక్స్ట్ బుక్స్లో నుండే ఇస్తాడు. కాబట్టి మీకు ఆన్సర్ పిక్ చేసుకునేటప్పుడు మీ విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెరిగిపోద్ది. ఒక 50% ఎలిమినేట్ చేయగలిగితే ఇంకో 50%లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి సో మీ ప్రాబిలిటీ విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెరిగిపోద్ది. ఓకే, చూద్దాం ఏమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద కరెక్ట్ సెంటెన్స్. దీంట్లో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడిగాడు. చూద్దాం కరెక్ట్ సెంటెన్స్ ఏంటి. ఐ కెన్ ప్లేస్ ద వయలిన్ వెల్. ఏమన్నాడు? ఐ కెన్ ప్లేస్ ద వయలిన్ వెల్. ఐ తోటి ప్లేస్ వస్తుందా? రాదు. వర్బుకి ఎస్ ఎప్పుడు యూజ్ చేస్తాం? థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేస్తాం. థర్డ్ పర్సన్స్ ఎవరు? హీ, షీ, ఇట్, దట్, వీటిలో యూజ్ చేస్తాం. అండ్ దట్ టు సింపుల్ ప్రెజెంట్ అయితేనే యూజ్ చేస్తాం. ఇక్కడ కెన్ అన్నాడు కాబట్టి ఇలాంటి వాటితో ఏం రావాలి? ఓన్లీ వర్బు 1 రావాలి. మనకు మోడల్ వర్బ్స్ ఎప్పుడు కూడా వర్బు 1 రావాలా. ఇక్కడ ఎస్ యాడ్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ తప్పు. నెక్స్ట్ ఈ మిస్టేక్స్ చూద్దాం ఏవేవి ఉన్నాయి. ఫస్ట్ ఐ డిడ్ నాట్ వెంట్. డిడ్ తోటి ఏం రావాలి? ఎప్పుడు కూడా ఇక్కడ ఏమొచ్చింది? వర్బు 2 ఇచ్చాడు. డూ తోటి కానీ డూ, డిడ్ ఈ రెండింటితోటి కూడా ఎప్పుడు కూడా వర్బు 1 యూజ్ చేయాలి. డూ అండ్ డిడ్ తోటి. డస్ కూడా డూ, డస్, డిడ్ ఈ 3 వర్డ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వర్బు 1 యూజ్ చేయాలి. ఇక్కడ వర్బు 2 యూజ్ చేశాడు కాబట్టి ఇది రాంగ్. ద బుక్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ చూడండి ఎంత ఎంత మైనర్గా క్వశ్చన్ అడిగాడు. ద బుక్స్ అన్నాడు. ఇక్కడ మనం ఈ ఎస్ని చూడకపోతే కరెక్టే కదా, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్న థాట్లో ఉంటాం కదా. బుక్స్ అన్నాడు కదా, ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి? నిజానికి ఆర్ రావాలి. ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. సో ఇది కూడా రాంగ్ ఇచ్చాడు. ద టీచర్ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. ఇది కరెక్ట్. ఎందుకు? సబ్జెక్టు వర్బు 2 అండ్ ఆబ్జెక్ట్ ఇచ్చేసాడు. సో సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సబ్జెక్టు వర్బు 2 ఆబ్జెక్ట్ ఇచ్చాడు. ఇది కరెక్ట్. మిగిలిన వాటిలో మిస్టేక్స్ ఇచ్చాడు. ఒకసారి థరోలీ మళ్ళీ చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. చూడండి ఇక్కడ ఫుడ్ వాస్ గెట్టింగ్ డాష్ డ్యూరింగ్ ద డ్రాట్. ఏమంటున్నాడు? డ్యూరింగ్ ద డ్రాట్. ఫుడ్ అనేది ఎలా అవుతుందట? డ్యూరింగ్ ద డ్రాట్. అంటే డ్రాట్ అంటే ఏంటి? కరువు. మన కరువు టైంలో ఫుడ్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టు క్వశ్చన్ వేశాడు. డ్రాట్ అంటే కరువు. ఇక్కడ మీకు తెలిసిందంటే మీరు ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో. అబుండెంట్, ప్రొలిఫిక్, యాంపిల్ ఇవన్నీ మీనింగ్ ఏంటి? ఒక రకంగా సమృద్ధిగా ఉండడం, పుష్కలంగా ఉంటాం. అబుండెంట్ పుష్కలంగా ఉండడం అంటారు. ఇవి 3 కూడా ప్రొలిఫిక్ ఫలవంతంగా, యాంపిల్ అన్నా కూడా సమృద్ధిగా. ఇవి 3 ఒక రకంగా సినోనిమ్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు? మనకు డ్రాట్ టైంలో ఎలా ఉంటాయి? చాలా అరుదుగా దొరుకుతాయి కదా, తక్కువ దొరుకుతాయి కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్కేర్స్. స్కేర్స్ అనేది అంటే అరుదుగా దొరుకుతాయి కాబట్టి ఫుడ్ వాస్ గెట్టింగ్ స్కేర్స్ డ్యూరింగ్ ద డ్రాట్. డ్రాట్ టైంలో చాలా తక్కువ దొరుకుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్ చూద్దాం. There is no tangible evidence. There is no tangible evidence to support her claim. ఆమె క్లెయిమ్ని సపోర్ట్ చేయడానికి ఏమంటున్నాడు? ఆమె క్లెయిమ్ దెర్ ఈజ్ నో టాంజిబుల్ ఎవిడెన్స్. ఒక టాంజిబుల్ ఎవిడెన్స్ అనేటిది లేదు అంటున్నాడు. టాంజిబుల్ అంటే చూద్దాం. టాంజిబుల్ అంటే ఏమన్నాడు? చూస్ ద అపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాంజిబుల్. దానికి ఈ టాంజిబుల్కి అపోజిట్ మీనింగ్ అడిగాడు. ఏంటి అపోజిట్ మీనింగ్? మనము ఇది కరెక్ట్ చూసుకోవాలి. సినోనిమ్స్ అడుగుతుండా ఆంటోనిమ్స్ అడుగుతుండా? ఒకసారి మనకు తెలిసినా కూడా ఇది కరెక్ట్ చూసుకోక సినోనిమ్ ఆంటోనిమ్ అనుకొని సినోనిమ్కు చూసుకొని పెట్టుకుంటే మళ్ళీ రాంగ్ అయిపోద్ది. కాబట్టి అంటే ఆమె క్లెయిమ్ని సపోర్ట్ చేయడానికి ఒక మంచి ఎవిడెన్స్ లేదు అంటున్నాడు. ఒక టాంజిబుల్ ఎవిడెన్స్ అనేది లేదు అంటున్నాడు. సో ఇక్కడ విజిబుల్, సబ్స్టైనబుల్, ఇన్కన్సిడరబుల్, వైటల్. వైటల్ అంటే ఏంటిది? కీలకమైనది. విజిబుల్ అంటే కనిపించేది అంటే మంచిది అన్నట్టు. సస్టెన్షియల్ అన్నా కూడా ఒక మంచి వ్యాలిడ్ ఎవిడెన్స్ అన్నట్టు. సో వీడు ఇక్కడ మనకు అపోజిట్ వర్డ్ అడిగాడు కాబట్టి ఇన్కన్సిడరబుల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇన్కన్సిడరబుల్ అంటే మనం కన్సిడర్ చేయలేనిది కదా. అపోజిట్ అదే దీనికి ఇప్పుడు సినోనిమ్ కావాలంటే కన్సిడరబుల్ అవుతుండే. కన్సిడరబుల్ అన్న ఒక రకంగా సినోనిమ్ అవుతుండే. కానీ వీడు మనకు అపోజిట్ వర్డ్ యాంటోనిమ్ అడిగాడు కాబట్టి ఇన్కన్సిడరబుల్ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో చూడండి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే వొకాబులరీ మీద, వెదర్ అంటే సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ
వీటి మీద చాలా ఫోకస్ చేస్తున్నాడు. మీరు సార్ ఎన్ని చదివినా రావు అన్న థాట్తో నెగిటివ్ మైండ్తో మీరు ఉన్నారంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఎప్పటికీ ఆన్సర్ చేయలేరు. అలా కాదు, మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఎక్కువ న్యూ వర్డ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. మీరు న్యూ వర్డ్స్కి ఎక్స్పోజ్ అయినా కొద్దీ ఇలాంటివన్నీ చేయగలుగుతారు. అట్లీస్ట్ మనము వాడు ఇచ్చిన దాని మీనింగ్ చూసుకోనన్నా కూడా మనము ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, దెర్ ఈస్ నో టాంజిబుల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ హర్ క్లెయిమ్. ఆమె క్లెయిమ్ని సపోర్ట్ చేయడానికి ఎలాంటి ఒక టాంజిబుల్ ఎవిడెన్స్ లేదు అంటున్నాడు. అంటే మనకు నార్మల్గా అర్థమవుతుంది, అంటే ఒక మంచి వ్యాలిడ్ అయిన ఎవిడెన్స్ లేదు అంటున్నాడు. సో దానికి అపోజిట్ మీనింగ్ అడిగాడు. ఇక్కడ కన్సిడర్, ఇన్కన్సిడర్ అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది జనరల్గా. సో ఇన్కన్సిడర్ అవుతుంది అని మనం కొంతవరకైనా గెస్ చేయగలుగుతాం. మీరు ఎప్పుడు కూడా రాగానే అయ్యో నాకు అసలు ఈ వర్డే తెలియదు అన్న థాట్లో ఉండద్దు. ఎప్పుడు కూడా కొంచెం ఒకసారి సెంటెన్స్ చూడగలిగితే అట్లీస్ట్ ఒక 2-3 ఆప్షన్స్ అయినా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వైటల్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, కీలకమైన. అంటే ఆమె ఎవిడెన్స్ని దెర్ ఇస్ నో టాంజిబుల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ హర్ క్లెయిమ్. ఆమె క్లెయిమ్ని సపోర్ట్ చేయడానికి ఒక మంచి ఎవిడెన్స్ లేదు అంటున్నాడు. సో ఇది ఏమవుతుంది, వైటల్ అనేది మనకు ఆటోమేటిక్గా సినోనిమ్ అవుతుంది. ఇలా మీకు తెలిసిందైనా ఒక్కటైనా కూడా మీరు ఎలిమినేట్ చేయగలిగితే మిగిలిన దాన్ని ఈజీగా ఇక విజిబుల్, ఇది కూడా తెలుసు కాబట్టి ఇది కూడా సినోనిమ్ ఒక రకంగా సినోనిమ్ అవుతుంది కాబట్టి ఇవి 2 తీసేయచ్చు. ఇవి 2లలో మీరు కొంచెం ఆలోచిస్తే ఇదే అని మీకు అర్థమవుతుంది. లేకపోయినా మీ విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెరిగిపోద్ది. సో ఎప్పుడు కూడా మనకి ఏదో క్వశ్చన్ రాగానే అయ్యో నాకు తెలియదు అన్న తాట్లో ఉండొద్దు. చూడండి, ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఆటమ్. ఏమన్నాడు, ఆటమ్ వర్డ్లో సైలెంట్ లెటర్ అడిగాడు. చాలా ఈజీ. ఏంటి లాస్ట్కి ఎన్. ఈ సైలెంట్ వర్డ్స్ కానీ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్స్కి సంబంధించి మనం స్పెషల్గా వీడియో చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ మెట్ డాష్ ఇన్ ద యూనివర్సిటీ ఎస్టర్డే. నేను కలిసానంటారు. చూడండి, ఇక్కడ యూరోపియన్, ఏ యూరోపియన్, యాన్ యూరోపియన్, ద యూరోపియన్. సార్ ఈ వచ్చింది కదా, ఈ రాగానే యాన్ యూజ్ చేయాలని అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఆర్టికల్స్కి సంబంధించి ఏఈఐఓయు కదా, యాన్ రావాలంటే ఈ వర్డ్స్ ఉండడం కాదు, వీటి సౌండ్స్ ఉండాలి. ఇక్కడ యూరోపియన్, యు అన్న సౌండ్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఈ చూసేసి ఈ ఉంది కదా అని అనుకుంటే అది మిస్టేక్. యు అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ యు ఉంది కదా అంటే ఈ సౌండ్ ఏంటిది, ఊ అనే సౌండ్ వస్తుంది అంతే. ఇక్కడ యూరోపియన్కి ఏమొస్తుంది, మనకు ఏ అని వస్తుంది. మనం ఆర్టికల్ క్లాస్లో వీటి గురించి ఇంకా ఎలాబొరేట్గా చెప్పుకుందాం. ఇట్ వాజ్ సండే అండ్ వి డాష్ టు గో అవుట్. ఏమన్నాడు, ఇట్ వాజ్ సండే అండ్ వి డాష్ టు గో అవుట్. ఇట్ వాజ్ సండే అంటే అది ఏ టెన్స్, ఆటోమేటిక్గా మనకు తెలుసు సింపుల్ పాస్ట్ సెంటెన్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వి డాష్ టు గో అవుట్, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇంకొకటి కూడా ఏముండాలి, సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. సో సింపుల్ పాస్ట్ ప్లాన్స్ కాదు, హ్యాస్ బీన్ ప్లానింగ్ కాదు, విల్ ప్లానెడ్ ఇది ఫ్యూచర్ కాదు. సో వర్బ్ టు ప్లానెడ్. ఇట్ వాజ్ సండే అండ్ వి ప్లానెడ్ టు గో అవుట్. మేము బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసాం. చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. దీంట్లో మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏంటి అని అడిగాడు. ఒక్కసారి అన్ని చూడాలి. ఇది కొంచెం టైం కిల్లింగ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. ఈజీయే కానీ టైం కిల్లింగ్ ఉంటాయి. చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకనామీస్ టు మోడర్నైజ్ దెమ్సెల్వ్స్ విత్ ద వెరీ లిటిల్. ఏం అర్థం కాలేదు కదా, ఎందుకంటే వాడు అక్కడ ఇచ్చాడు కాబట్టి మీకు అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ ఈ సెంటెన్స్ అంతా జంబుల్డ్ ఉందని మీకు అర్థమైంది. సో ఇది చూద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్ అండర్ డెవలప్డ్ ఎకనామీస్ టు మోడర్నైజ్ ఫర్ దెమ్సెల్వ్స్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇందులో కూడా మిస్టేక్ ఉంది. ఇది కూడా మనకు కరెక్ట్గా అర్థమవుతలేదు. చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ మోడర్నైజ్ దెమ్సెల్ఫ్ అని అంటాడు. ఇప్పుడు మనం ఏం రాయాలి, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్ టు మోడర్నైజ్ దెమ్సెల్ఫ్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఒకసారి ఈ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకనామీస్ టు మోడర్నైజ్ దెమ్సెల్వ్స్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇక్కడ మరి ఈ రెండిట్లో
ఈ బి అండ్ ఈ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉన్న మిస్టేక్ ఏంటి చూడు, సేమే ఉన్నాయి కానీ ఇక్కడ టు మోడర్నైజ్ ఫర్ దెమ్సెల్వ్స్ అన్నాడు, కానీ ఏమనాలి మనము ఓన్లీ దెమ్సెల్వ్స్ అని వాడాలి, ఫర్ దెమ్సెల్వ్స్ అని వాడద్దు. ఇట్ ఈస్ పాసిబుల్ అండర్ డెవలప్డ్ ఎకనామీస్ టు మోడర్నైజ్ దెమ్సెల్వ్స్ విత్ వెరీ లిటిల్ క్యాపిటల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇక్కడ మీకు ఫర్ యూజ్ చేయొద్దు అని మీకు తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి ఆన్సర్ కరెక్ట్ పెడతారు. బట్ ఏంటంటే మీకు ఇవి రెండు చదివితే, ఈ ఫస్ట్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ చదివితే అంత జంబుల్డ్ ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు చదవగానే ఇదేంటి ఇలా ఉంది అన్న థాట్ వచ్చేస్తుంది. సో ఇవి రెండింటిని ఎలిమినేట్ చేయగలిగినా కానీ ఈ రెండిట్లో మీకు విన్నింగ్ ప్రాబిలిటీ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ప్లూరల్ ఫామ్ అమంగ్ ద ఫాలోయింగ్లో. సో ప్లూరల్ ఫామ్ ఏంటని అడిగాడు, చిక్ ఇచ్చాడు. చిక్ అంటే కోడిపిల్ల, చిక్స్ అంటాం కదా. ప్లూరల్ ఫామ్ ఏమవుద్ది, చిక్స్. అపెండిక్స్, దీని ప్లూరల్ ఫామ్ ఏంటి, అపెండిసిస్. అపెండిసిస్ అవుద్ది. ఆలంని అండ్ గూస్. గూస్ అనేది కూడా మనకు సింగులర్ ఫామే, ఆలంని. ఇదేంటి, ఆలం. సో మెన్స్ గ్రూప్ని ఆలంని అంటారు, అది ప్లూరల్ ఫామ్. సింగులర్ ఫామ్ ఏమైతే ఆలంనస్. ఇది మనకు సింగులర్ ఫామ్ అవుద్ది. ఓకేనా. అంటే గ్రాడ్యుయేట్ అయిన కొంతమంది మేల్స్ని ఒక గ్రూప్గా చేస్తే దాన్ని ఆలంని అంటారు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ వరకు క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇవి మనకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. మెథడాలజీ కానీ అండ్ మనకు ప్యాసేజెస్కి సంబంధించిన క్వశ్చన్సే మనం సపరేట్గా నేర్చుకుంటాం. ఈ వీడియోస్లో ఓన్లీ మనము గ్రామర్ పార్ట్ ఎలా ఉంది, ఏ క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్గా ఎక్కడి నుంచి వచ్చాయి. సో చూడండి, మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ కూడా అంటే కంపల్సరీ ఒకటి డైరెక్ట్ ఇండైరెక్ట్ యాక్టివేస్ ప్యాసేజ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే ఎక్కువ కూడా వొకాబులరీ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు చాలా వరకు. వొకాబులరీ కంపల్సరీ వస్తుంది, సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ అవి వస్తున్నాయి అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి, సైలెంట్ వర్డ్స్ వస్తున్నాయి. సో ఆల్ టైప్స్ని కవర్ చేస్తున్నాడు. మీరు ఏదో ఒకటి నేను ఒక టాపిక్ వదిలేస్తాను ఇప్పుడు అలా అనుకునేటట్టు సిచ్యుయేషన్ లేదు. అన్ని టైప్స్ నుంచి, అన్ని మోడల్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి మనం ప్రతి మోడల్ మీద కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఏ ఒక్కటి వదిలేసుకోవడానికి లేదు. ఇది ఒకటి మంచిగా గుర్తుపెట్టుకున్నా. సరే నేను ఒకటే చదువుతాను, ఒకటి చదవాను అనుకుంటే ఆ ఒక్క హాఫ్ మార్కే, ఆ ఒక్క 1 మార్క్ తోటే మీ లైఫ్ డిసైడ్ అయ్యే జాబు మీ చేతిలో ఉంటుంది. ఆ ఒక్క హాఫ్ మార్క్ తోటే మన జాబ్ కూడా చేజారిపోతుంది. సో టెట్ స్కోర్ అందరూ ఏమనుకుంటారంటే టెట్లో ఏముంది, టెట్లో 7.5 మార్క్స్ వస్తే మనకు డిఎస్సిలో 1 మార్క్ వస్తుంది, సో అక్కడ కవర్ చేసుకుంటానులే ఇక్కడ తక్కువ అని అనుకుంటే కాదు. ఎప్పుడైనా మిమ్మల్ని డిసైడ్ చేసేది టెట్ స్కోరే. మీరు డిఎస్సిలో ఎంత స్కోర్ చేసినా కూడా టెట్ స్కోర్ తోటే మీ టాప్ లెవెల్ని కానీ డిసైడ్ చేస్తుంది. మీరు జాబ్ కొట్టిన వాళ్ళది ఒకసారి లిస్ట్ అవుట్ తీసుకొని చూడండి. దాంట్లో ఒకవేళ మీకు టెట్లో ఎవరైతే స్కోర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే విన్నింగ్లో ముందుంటారు. సో టాప్ ర్యాంక్ రావాలంటే కంపల్సరీ టెట్ స్కోర్ డిసైడ్ చేస్తుంది, డిఎస్సి స్కోర్ కాదు. టెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పేపర్ అనాలిసిస్ చేద్దాం. దాంట్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఈజీ ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.